సార్ ఎక్కించారా సార్ ప్లాట్ఫామ్ పెట్టాలి ఓన్లీ గ్రౌండ్ లెవెల్ అన్వీల్ చేసిన తర్వాత ఇక్కడ పోడియం పెడతాం ఇట్ విల్ అడ్రస్ అండ్ గో దట్స్ ఆల్ అంతే ఇక్కడ రిస్ట్రిక్ట్ అంతే మీరు ఏమైనా ప్రెస్ దీనిలో మీరు రిస్ట్రిక్ట్ చేసుకోవచ్చు ఈవెన్ ఇన్ దిస్ ఆల్సో యూ కెన్ రిస్ట్రిక్ట్ ఇఫ్ రిక్వైర్డ్ ఐ విల్ ప్రొవైడ్ వన్ మోర్ బ్యారికేషన్ యాజ్ పర్ రిక్వైర్మెంట్ మరి ప్రెస్ ఇక్కడ మరి బ్యారికేడింగ్ ఇప్పుడు ఆల్రెడీ రెండు చేస్తున్నారు కదా రెండు కపార్ట్మెంట్ చేస్తున్నారు లోపల కూడా చేయమంటే చేస్తారంట ఓన్లీ ప్రెస్ వాళ్ళ కోసం సెపరేట్ వాళ్ళ ఐడెంటిఫై చేయడానికి వాళ్ళు ఫోన్ నెంబర్తో సహా కూడా పీడిఎఫ్ అలా అయితే ప్రాసెస్ ఇస్తాం వాళ్ళకి ఓకే కోఆర్డినేటర్ రేపు ఓన్లీ జనసేన నాయకులు టీటీడీ మన వాళ్ళు ఇంజనీర్స్ ఉన్నారు కదా ఆల్రెడీ వచ్చింటారు వాళ్ళు చెప్తున్నాను కదా మాది ఎప్పుడు వేయలేదు అక్కడ మీరు రాసిన దాంట్లో గుట్ట అవి రాశాను నిన్న ఫోన్ చేసినాను ఓకే సార్ డిప్యూటీ సీఎం గారు ఇంతకుముందు అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఏదైతే గవర్నమెంట్ ఫామ్ చేసినాక అతను ఉండగట్టు ఆంజనేయ స్వామికి ఎన్ని సందర్భాల్లో ఆయన ఎంత ఇంపార్టెంటో చెప్పగలుగుతాడు. అప్పుడు ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు తనకి ఏదైతే ఇక్కడ యాక్సిడెంటల్గా జరిగిందో దాని తర్వాత ఇది పునర్జన్మ ఇచ్చినటువంటి ఒక పవిత్రమైన కొండగట్టు ఆంజనేయ స్వామి గురించి భావిస్తాడు. అందులో భాగంగా లాస్ట్ టైం ఇక్కడికి వచ్చినప్పుడు తనను ఇక్కడ ఈవో గారు ప్రధాన అర్చకులు ఇక్కడ షెడ్ గురించి కానీ వసతి గృహాల గురించి కానీ అడిగినప్పుడు తను మాట ఇచ్చినట్టు ఆ మాట నిలబెట్టుకోవడానికి టీటీడీ తరఫు నుంచి 35,19,00,000 పెట్టి శాంక్షన్ చేయించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని తను స్వయంగా పలు దఫాలు టీటీడీ బోర్డును తన రిక్వెస్ట్ చేసి దానికి అనుగుణంగా లాస్ట్ బోర్డులో నిర్ణయం తీసుకుంది. రేపు శంకుస్థాపన కొండగట్టు ఆంజనేయ స్వామి ఇక్కడ ఈ 2 ప్రోగ్రామ్స్ గురించి శంకుస్థాపన చేయడానికి ఇక్కడ రావడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా రేపు పొద్దున 9:30కు మీకు ఆల్రెడీ షెడ్యూల్ రిలీజ్ చేసిండ్రు. ఇది ఒక మంచిగా ఈ జాగాను కొండగట్టు పవిత్రమైన ఈ కొండగట్టు ప్రాంతాన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం. రాబోయే రోజుల్లో గిట్ట ఇక్కడ ఇంకా డెవలప్ చేసుకోవడానికి తన వంతుగా గిట్ట కమింగ్ డేస్లో గిట్ట ఆయన సహకరిస్తారని మీ అందరికీ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు అందరికీ తెలియజేయడానికి ఇది ఒక మంచి అవకాశంగా భావిస్తున్నాము. రాబోయే రోజుల్లో ఆంజనేయ స్వామి భక్తులకు అందరికీ ఇక్కడ అన్ని సదుపాయాలు కలిగించే విధంగా మా వంతుగా మేము అందరం గిట్ట కృషి చేస్తామని చెప్పి ముఖ్యంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గారు కృషిస్తారని మీ అందరికీ తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.